హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఎస్ఏ. ఈ వీడియోలో మనం ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తివంతంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మితభాషిత్వము, మోహన మృదులాస్యము, పల్కులోన మృదు మధురిమలు, ప్రతి మనుజున కుండదగిన పరమ గుణముల్. ఇదేంటి ఆరోగ్య రహస్యాలు చెప్తానని పాటలు పద్యాలు పాడుతున్నాడు అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా తేల్చి చెప్పేశారు కదా! పాటలు పాడటం వల్ల, వాటిని వినటం వల్ల, వాటిని సరదాగా మనం హమ్ చేసుకోవడం వల్ల మన శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది, నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించగలుగుతామని చెప్పేసి ఈ మధ్య తేల్చి చెప్పేశారు గూడా. అయితే అదలా ఉంచితే సాధారణంగా ఆరోగ్యంగా ఉండటం కోసం చాలామంది పొద్దున్నే లెగంగానే వాకింగ్‌లు, జాగింగ్‌లు, ఎక్సర్‌సైజులు, యోగా, ధ్యానం ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మళ్ళీ కొంతమంది 2 లీటర్ల వాటర్ తాగటము, హాట్ వాటర్ తాగటము, ఇంకా ఈ న్యూట్రిషన్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నట్టుగా ఫ్రూట్స్ తింటాం, ప్రోటీన్ ఫుడ్ తింటాం, మంచి శక్తివంతమైన అంటే నట్స్ తీసుకోవడం, చిరుధాన్యాలు తినడం, మొలకలు తినడం, ఇట్లా ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది రాగి జావ తాగుతూ ఉంటారు. కానీ గౌతమ బుద్ధుడు మాత్రం దీని గురించి కొంచెం డిఫరెంట్‌గానే చెబుతారు. ఆయనేం చెబుతారంటే ఫుడ్‌లో కంటే హెడ్‌లోనే మొత్తం ఉందని చెబుతారు. ఈ సాఫ్ట్‌వేర్‌ని సెట్ జేసుకోవాలి అని అంటారు. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఎలా సెట్ జేసుకోవాలో కొన్ని మంచి మంచి విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. గౌతమ బుద్ధుడు అంటారు, ప్రతి చిన్న విషయం గురించి అంటే ప్రతి విషయం గురించి కూడా తీవ్రంగా ఆలోచించి పెద్దగా సాధించేదేమీ లేదు. కేవలం ఆయాస పడడమే ఉంటుంది. ఆయాస పడటం తప్ప ఏమీ సాధించేది లేదు అని చెబుతారు. శాంతంగా ఉండటం, సరళంగా ఆలోచించడం మొదలుపెట్టండి. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే మౌనంగా ఉండండి. అంటే ఇక్కడ అవసరమైతేనే మాట్లాడండి అంటే, అసలు అంటే మన అవసరానికి మాత్రమే మాట్లాడటం, అవతల వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం మౌనంగా ఉండటం అని కాదు. అంటే మనం మాట్లాడే ప్రతి మాట గూడా, అది మనకైనా ఉపయోగపడేదై ఉండాలి, లేదంటే ఇతరులకైనా ఉపయోగపడేటట్లు ఉండాలి. అంటే ఉపయోగితా సూత్రం అనమాట. అది వాళ్ళకన్నా, మనకన్నా ఉపయోగపడే విషయాలు మాత్రమే మనం మాట్లాడాలి. ఇక మాట్లాడేటప్పుడు కూడా సంభాషణల్లో సాధ్యమైనంత వరకు ఇతరుల గురించి మాట్లాడకుండా చూసుకోవాలి. గాసిప్స్ అదేనండి. ఇద్దరు కలిసి మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య లేని వ్యక్తి గురించి అంటే మూడో వ్యక్తి గురించి ఎప్పుడు మనం మాట్లాడుకోకూడదు. వాళ్ళ గురించి ఈ సంభాషణలోకి సాధ్యమైనంత వరకు తీసుకురాకుండా చూసుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా, ఆనందంగా, శక్తివంతంగా ఉంటామని గౌతమ బుద్ధుడు చెబుతారు. అంతే కదా! అంటే ఏదైనా సరే మొత్తం సాఫ్ట్‌వేర్‌లోనే ఉంది అని గౌతమ బుద్ధుడు చెబుతారు. అందుకే త్యాగరాజు అంటారు, శాంతము లేక సౌఖ్యము లేదు. అంటే శాంతమే అన్నిటికంటే ఉత్తమమైనది, గొప్పది. ఆ శాంతంగా ఉంటే అన్నీ సెట్ అయిపోతాయన్నమాట. ప్రేమ, జాలి, దయ, కరుణ అన్నీ వస్తాయి. మనం శాంతంగా ఆలోచించడం, నిదానంగా, శాంతంగా, ప్రశాంతంగా ఉండడం మొదలుపెడితే. అందుకే పరమశాంతి అనేది ఈ రోజుల్లో కరువైంది. మనిషి మరణించిన తర్వాతే ఆ శాంతి లభిస్తుంది అన్నట్టుగా ఉంది ఇప్పటి పరిస్థితులకి. అంటే నిత్యం రణగొణ ధ్వనులతో, వాతావరణ కాలుష్యంతో, మానసిక కాలుష్యంతో నిరంతరం సంఘర్షణలు పొందుతూ ఉన్న వ్యక్తి మరణించిన తర్వాతే శాంతి లభిస్తుంది. అందుకే ఎవరైనా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అంటారు. ఓం శాంతి అంటారు. అంటే దానికి కారణం ఏంటి? అంటే జీవితం అంతా కూడా అశాంతితోనే జీవించావు. కనీసం ఇప్పుడైనా నీ ఆత్మకి శాంతి కలుగుగాక అని అంటున్నారు. అంటే అంత సంఘర్షణకి గురవుతున్నారు. అందుకే గౌతమ బుద్ధుడు అప్పుడే చెప్పారు, ప్రతి చిన్న విషయం గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేదేమీ లేదు అని. కాబట్టి పీస్‌ఫుల్‌గా ఉందాం, శాంతంగా ఉందాం, ఆనందంగా ఉందాం, ఆరోగ్యంతో ఉందాం, ఐశ్వర్యంతో ఉందాం. ఐశ్వర్యం అంటే డబ్బే కాదు, సకలం అనమాట. టోటల్ ఏ కంప్లీట్ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేసుకోండి. మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ధన్యవాదములు.